ఈరోజు మన పామరు నియోజకవర్గంలో పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా మన వద్దకు విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన మంత్రివర్యులు, ఎంపీ గారు, ఇతర పెద్దలకి, మరి ముఖ్యంగా కార్యక్రమానికి విచ్చేసిన కథం తొక్కిన పామరు ప్రజలందరికీ, మీలో ఒకడు, మీవాడు, మీ శ్రేయోభిలాషి, మీకు సేవ చేసే మీ సేవకుడు, మీ సోదరుడు, మీ ఇంటి పెద్ద కొడుకు, నియోజకవర్గంలో పనిచేసే పెద్ద పాలేరు ఈ వర్ల కుమార్ రాజా 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఈ రోజున కార్మిక కర్షకుల శ్రామికుల కష్టఫలం, త్యాగఫలం ఏదైతే కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నామో, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారో, కార్మికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా పామరు నియోజకవర్గ కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పెన్షన్ పంపిణీ ప్రజాసేవలో భారతదేశ చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సాక్షాత్తు ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా పెన్షన్ అందించడానికి ఏదైనా ముఖ్యమంత్రి వచ్చి అందిస్తున్నాడంటే అది కేవలం మన నారా చంద్రబాబు నాయుడు గారి భారతదేశ చరిత్రలో. నా భూతో నా భవిష్యత్తు. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి దిగి వచ్చి నేనే వచ్చి పెన్షన్ అందిస్తా, మీ బాగోగులు తెలుసుకుంటా, అవ్వ తాతల్ని పరామర్శిస్తా, వితంతులకి ధైర్యం ఇస్తా, దివ్యాంగులకి నా అండదండలు తెలియజేస్తా అని వచ్చి ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక భరోసాని కలగజేస్తున్నారంటే ఈ రోజున మధ్యతరగతి వారు కానీ ఇతరులు కానీ అమ్మో 1వ తారీఖు అంటే కొద్దిగా కంగారు పడతారు, బిల్లులు కానీ ఇంకేదన్నా కంగారు పడతారు అమ్మో 1వ తారీఖు అని. కానీ ఆంధ్ర రాష్ట్రంలోన పెన్షన్దారులు మాత్రం అమ్మయ్య 1వ తారీఖు వస్తుంది, అమ్మయ్య చంద్రన్న ఇస్తున్నాడు, అమ్మయ్య చంద్రన్న వచ్చి మనకి పెన్షన్ అందిస్తాడనే ఒక మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగజేశారంటే అది కేవలం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైందని కూడా నేను తెలియజేస్తూ, మరి ఈ రోజున కృష్ణా జిల్లాలోనే అత్యధిక పెద్ద నియోజకవర్గం విజయవాడ బార్డర్ నుండి మచిలీపట్నం ముంగిటి వరకు విజయవాడ పామరు నియోజకవర్గం ఉంది. 78% వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మంది. కృష్ణా జిల్లా వ్యవసాయ జీడిపిలో 27% కాంట్రిబ్యూషన్ ఉంది. నేను ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సార్ పాండవుల భోజనానికి కూర్చున్నప్పుడు పాండవులు అందరూ 5గురు కూర్చున్నారు కదా అని సమపాలుగా భోజనం పెడితే భీముడు డొక్కెండిపోతుంది సార్. మరి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం 80% నియోజకవర్గం ఉన్న పామర్ని ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించి నిధులు అధికంగా కేటాయించమని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఆ రకంగా కేటాయిస్తున్నారు. మీరు రైతు బిడ్డ కాబట్టే, రైతు కష్టం తెలిసిన వాళ్ళు కాబట్టే ఈరోజు అన్నదాతకి అండగా ఉంటున్నారు. గత 5 సంవత్సరాలు వ్యవసాయం దండగా వైకాపా ఉండగా అనే పరిస్థితి నుండి చింత ఎందుకు చంద్రన్న ఉండగా అనే పరిస్థితి తీసుకొచ్చారు. రైతన్నలందరికీ ఒక ధైర్యాన్ని నింపారు సార్. రైతు కష్టం మీకు బాగా తెలుసు. ఎంత కష్టపడతాడు రైతన్న. రేయనక పగలనక, ఎండనక వాననక, వాగనక వరదనక, ముల్లనక ముప్పనక, రాయనక రప్పనక, దుమ్మనక దుప్పనక, పురుగనక పామనక, కోడి కూత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరి డబ్బు లేక అప్పు చేసి 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తకట్టి బండికెత్తి తీసుకెళ్లి ప్రభుత్వం చేతిలో పెట్టిన కొన్ని గంటల్లోనే ధాన్యం డబ్బు అందించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కూడా మీకు తెలియజేస్తున్నా, గుర్తు చేస్తున్నా. సార్ మా రైతుల విజ్ఞప్తి ఒకటే, పండించిన ధాన్యం ఉత్పత్తులు పంటలో నుంచి ఆ కల్లాలలో నుంచి బయటికి తేవాలంటే లింకు రోడ్లు, డొంక రోడ్లు కావాలి. రీకార్టింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అక్కడే పొలంలో ట్రాక్టర్ లోడ్ చేసుకొని ఆ ట్రాక్టర్ గుండా, లింక్ రోడ్డు గుండా బయటికి తెచ్చి లారీలకు లోడ్ చేయటం డబల్ కాస్ట్ అవుతుంది. మనం గనక ఇప్పటి వరకు 30 సంవత్సరాల చరిత్రలో డొంక రోడ్లు బాగు చేద్దని ఎవరు అనుకోవాలా. ఇప్పుడు మొన్న మీరు ఇచ్చిన నిధుల్లో కొన్ని డొంక రోడ్లకి రైతులకి కేటాయించడం జరిగింది. మరి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మీరు గనక డొంక రోడ్లకి నిధులు కేటాయిస్తే రైతుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాం సార్. కూటమి ప్రభుత్వాన్ని ఇంకా 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 ఆశీర్వదిస్తారని కూడా మీకు తెలియజేస్తూ, నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కూటమి ఖచ్చితంగా 10 కాలాల పాటు ఉండాలని
చంద్రన్న ఇలాగే చల్లగా ఉండాలని ఈరోజు ఇంతమంది అశేష జనవాహిని తరలి వచ్చిన తీరు, మీరు సుపరిపాలన దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న విధానం, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు మూడింటిని సమపాలుగా ఒక త్రిశూల వ్యూహంతో మీరు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. నభుతో నా భవిష్యత్ అనే విధంగా మీరు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. మీరే చేయగలరు, మీరే చేస్తారనే దృఢ విశ్వాసంతో, నమ్మకంతో ఈరోజు పామర నియోజకవర్గం కానీ ఆంధ్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు సార్. మీరు చేయాలని మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా శ్మశాన వాటికలకు సంబంధించి ఒక 10 ఎకరాలు ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదిన నియోజకవర్గ వ్యాప్తంగా ఒక 10 ఎకరాలు ఇస్తే 20 శ్మశాన వాటికలకి పంచవచ్చు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే ఫేజ్ 1లో కొద్ది నిధులు కేటాయిస్తామన్నారు, అది ప్రత్యేకంగా కేటాయించాలి. అదేవిధంగా ఇంటిలో ఉన్న మురుగు ఇంటి ముందు, వర్షం వస్తే ఆ మురుగు మళ్ళీ ఇంటిలోకి, అంటే డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చాలా అధ్వాన పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. సో ఈసారి నిధుల్లో డ్రైనేజ్ వ్యవస్థకు కూడా నిధులు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత లోకేష్ బాబు గారు ఈ రోజున బ్రహ్మాండంగా సుపరిపాలన చేస్తున్న మీరు, మీ ముగ్గురు బ్రహ్మాండంగా ఈ రోజున రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వైపు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన కార్యక్రమం, ఒక్క రోజులోనే 3 రోజులు దావోదులో 36 మీటింగులు పూర్తి చేసుకొని అర్ధరాత్రి 1 గంటకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి తెల్లారి 5 గంటలకి అమరావతి చేరుకొని 7 గంటలకి అధికారులతో మీటింగ్ పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో ఎక్కడ ఎవరు చేయలేని సాహసం మీరు ఈ 76 సంవత్సరాల వయసులో మీరు చేస్తున్నారు సార్. ప్రజలందరూ గమనిస్తున్నారు, మీ కష్టాన్ని గుర్తించారు. మరి ముఖ్యంగా తమరిచ్చిన పిలుపుతో ఈ అతి సామాన్యుడైన కుమార్ రాజాని వారి ప్రేమ అభిమానంతో వారి సేవకుడిగా అంగీకరించి ఈరోజు పామరు ప్రజా సేవకుడిగా ఉండే అదృష్టాన్ని నాకు దయచేసినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రజలందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారాలు. జై హింద్. ధన్యవాదములు సార్. తదుపరి గౌరవ పార్లమెంట్ సభ్యులు మచిలీపట్నం నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పామర అశేష ప్రజానికానికి అందరికి కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మే 1 కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించినటువంటి 3-4 ముఖ్యమైనటువంటి విషయాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి వాటిని వీలైనంత త్వరగా కొంచెం పరిష్కారం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మొట్టమొదటిగా కృష్ణా డెల్టా రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను చూసి షరతుల పట్టాలు సమస్యను పరిష్కారం చేసినందుకు కృష్ణా డెల్టా రైతాంగం తరపున మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెండో విషయం, ఇక్కడ మనకి మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది సార్, మనందరికీ తెలుసు. అది మీ టైంలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీగా అది తీర్చిదిద్దుకున్నారు. నేను కూడా ఎంపీ నుంచి 2 డైరెక్టర్ పోస్టులు ఉంటాయి, ఒక డైరెక్టర్ని సార్ దాంట్లో కూడా. అయితే పామర్రు నియోజకవర్గానికి ఒక శాటిలైట్ సెంటర్ ఇవ్వమని చెప్పేసి నేను తీర్మానాన్ని మూవ్ చేశాము మీటింగ్లో. దాన్ని 1 ఎకరం 2 ఎకరాల స్థలం కావాలి, మార్కెటింగ్ యార్డింగ్లో కానీ వేరే చోట కానీ ఇచ్చినట్లయితే, ఇక్కడ రూరల్ ప్రాంతం కాబట్టి ఇది పామర నియోజకవర్గం, మంచి ఎయిమ్స్ అంటే మంచి డాక్టర్స్ ఉంటారు కాబట్టి దాన్ని ఒకటి మీరు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు నడ్డా గారితో మాట్లాడి అది కానీ ఇప్పించినట్లయితే తప్పకుండా ఈ ప్రాంత ప్రజానికానికి అది ఒక వరంలాగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తానన్న ముఖ్యమంత్రి గారిని. అదే రకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి జలజీవన్ మిషన్ మీకు అనేక సార్లు కూడా నేను రిక్వెస్ట్ చేశాను సార్. కృష్ణా నది పక్క నుంచి బ్రహ్మాండంగా పారుతూ ఉంటుంది. దాదాపు ఈ సంవత్సరం 1500 టీఎంసీ వాటరు సముద్రంలో కలిసింది. కానీ ఈ ప్రాంత ప్రజానికానికి తాగటానికి మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం చూసాం. మీరు అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడటం వల్ల జలజీవన్ మిషన్ కూడా ఎక్స్టెండ్ చేశారు. మరి ఈ డిపిఆర్ కూడా తయారు చేశారు పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన వారి మంత్రిత్వ శాఖలో. మరి దాదాపు 5,800 కోట్ల రూపాయలు ఉమ్మడి కృష్ణా జిల్లాకి జలజీవన్ మిషన్ని డిపిఆర్ తయారు చేశారు. దయచేసి కృష్ణా జిల్లాని కూడా మీరు దీన్ని తప్పకుండా దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి, మంచినీటి సమస్య తీర్చాలని చెప్పేసి కూడా మరొకసారి మీకు దృష్టికి తీసుకొస్తున్నాను సార్. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారికి
మరి చిత్తూరు జిల్లా ఒక కన్ను అయితే రెండో కన్ను కృష్ణా జిల్లా అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. సో అందుకని తప్పకుండా ఈ కృష్ణా జిల్లా యొక్క మంచినీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మిమ్మల్ని మరి ఒకసారి విన్నవించుకుంటున్నాం సార్ ప్రజల తరపున. మూడో విషయం, బందర్ పోర్టు నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. దాదాపు ఇంకొక సంవత్సరం లోపలనే బందర్ పోర్టు కంప్లీట్ అవుతా ఉంది. దానికి సంబంధించి ఒక 3,000 ఎకరాలు అక్కడ ఉంది సార్. దాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చినట్లయితే పోర్టు కనెక్టివిటీ రోడ్లు వస్తున్నాయి, రైల్వే లైన్ వస్తుంది, అది బ్రహ్మాండంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్టుగా తయారు కాబోతా ఉంది. దానికి ఆ 3,000-4,000 ఎకరాలతోటి ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా మీరు తయారు చేసినట్లయితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అలాగే వ్యాపారం చేసుకోవడానికి నిరుద్యోగులకు కూడా అవకాశం వస్తుంది. దాన్ని కొంచెం దూరదృష్టితోటి ఆలోచించి, ఎందుకంటే టెక్నాలజీ విషయంలో కానీ అలాగే ఇండస్ట్రీస్ను స్థాపించడంలో కానీ ముఖ్యమంత్రి గారు చాలా ముందుంటారు. కాబట్టి మీరు దీని విషయాన్ని తప్పకుండా ఆలోచించి దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, అదే రకంగా ఈ కరకట్ట లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ కరకట్టని మనం స్ట్రాంగ్ చేసి దాదాపు కొన్ని 15 లక్షల క్యూసెక్స్ కెపాసిటీని కూడా మనం పెంచి ఆ కరకట్టను కూడా అభివృద్ధి చేద్దామని చెప్పారు సార్. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని కూడా కంప్లీట్ చేసినట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఈ కృష్ణా జిల్లాకి మరి పరిష్కారం దొరుకుతుందని, అది తమరి ద్వారానే సాధ్యమవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదములు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖను సభాష్ అనిపించుకునే విధంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు, లేబర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్